నమస్తే. మన తెలుగు రాష్ట్రాల్లోని పట్టణాలు, నగరాల యొక్క స్వరూపం బ్రిటిష్ వారి పరిపాలనా కాలంగా ఎలా ఉందో తెలియజెప్పేటువంటి ద ఇంపీరియల్ గెజెటర్ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని పరిశీలిస్తున్నాం. ఇందులో దర్శి అనేటువంటి పట్టణం గురించి ఏమని వివరణ ఉందో మనం తెలుసుకుందాం. ప్రస్తుతం ఇది ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక పట్టణం కింద వెలసిల్లుతోంది. ఈ దర్శి గురించి అప్పట్లోనే ఏం చెప్పారు అన్నట్లయితే కనుక ఇది ఒక తాలూకా హెడ్ క్వార్టరు, ఇది నెల్లూరు జిల్లాకు చెంది ఉన్నది అని చెప్పడం జరిగింది. అంటే గతంలో ప్రకాశం జిల్లా అనేది ఏర్పడలేదు కాబట్టి గుంటూరు, నెల్లూరు జిల్లాల మధ్యనే ఈ ప్రాంతం అంతా ఉండేది. అందులోంచి కొన్ని ప్రాంతాలను వేరు చేసి మనకి ప్రకాశం జిల్లా ఏర్పాటు చేశారన్న సంగతి మనకందరికీ తెలిసినదే. అందుచేత ఇది అప్పట్లో నెల్లూరు జిల్లాలో మద్రాసు ప్రెసిడెన్సీ అంటే మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండేది. ఇది తాలూకా హెడ్ క్వార్టర్. అందుచేత తాలూకా హెడ్ క్వార్టర్లో ఉండేటువంటి సబార్డినేటివ్ వ్యవస్థలు ఇక్కడ ఉన్నాయి అని చెప్పడం జరిగింది. బ్రిటిష్ వారి కట్టడాలని మనం సందర్శించవచ్చు. రెవెన్యూ కార్యాలయం కావచ్చు, పోస్ట్ ఆఫీస్ కావచ్చు, పోలీస్ స్టేషన్ కావచ్చు, ఇక్కడ ఉన్నాయి అని తెలియజెప్పడం కూడా జరిగింది. అయితే ఈ దర్శి అనేటువంటి ఊరికి దర్శనపురం అనేటువంటి పేరు ఉండేది. దాని నుంచే ఈ దర్శి అనేటువంటిది ఏర్పడింది అని కూడా చెబుతూ ఉంటారు. ఈ దర్శి అనేటువంటి పట్టణం కూడా ప్రస్తుతం చూసుకున్నట్లయితే వినుకొంట, అద్దంకి అలాగే ఇతర ప్రాంతాలకి ఒక మధ్య కూడలిగా నిలుస్తూ ఉన్నటువంటి ప్రాంతము. అంతేకాకుండా ఈ దర్శి ప్రాంతము రాజకీయంగా కూడా చైతన్యవంతంగా నిలుస్తూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా మనం చూసినట్లయితే కనుక దర్శి ఓటర్లు ఎప్పుడూ కూడా విలక్షణమైనటువంటి తీర్పునివ్వడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. సో అందుచేతనే కొన్ని రకాల చమత్కారాలు ఇది దర్శనపురము అంటే ప్రజల యొక్క ఆలోచనలు ఇక్కడ విభిన్నంగా ఉంటాయి కాబట్టి దాన్ని దర్శించేటువంటి ప్రాంతంగా ఈ దర్శిని కూడా చెబుతూ ఉంటారు. అంతేకాకుండా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి రాజకీయాల్ని శాసించడానికి, నడిపించడానికి కూడా ఈ దర్శి నుంచి ఉండేటువంటి నాయకులు మూలంగా నిలుస్తారని కూడా చెప్పుకోవచ్చు. నమస్తే. My Media, the voice of India.